మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ని పగలగొట్టి అక్రమంగా నిర్మించుకున్న నివాసాన్ని పగలగొడతా. 1,000 కోట్లు అక్రమంగా మాజీ ఎమ్మెల్యే సంపాదించాడు. అక్రమంగా ఒక రోజుకి 40,000 లీటర్ల దొంగ పెట్రోల్, డీజిల్ అమ్మాడు. తాడిపత్రిలో కొండ పక్కన 200 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఇతడికి భయపడి 3,000 లారీలు ఉన్న తాడిపత్రిలో ఇప్పుడు కేవలం 1,000 మాత్రమే తిరుగుతున్నాయి. మళ్లీ పాత రోజులు తెస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చి 45 రోజులైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. జగన్ను మర్యాదగా నడుచుకోమన్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడో పోయినట్టు ఢిల్లీకి. ఓ జగన్, వాడు శివరెడ్డి గాడు నిన్ను కొట్టుకుంటాడు, లల్లల్లని వాడి కొడుకు ఏమైందనే. ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు? 45 రోజులు అయింది రే పార్టీ వచ్చి. మేము 5 ఏళ్ళు ఎగినామురా, ఏదో మా బాధలను చెప్తానేమో. ఏమంటాడు? సింహాలుగా వదిలింటే ఇప్పుడు నీ పరిస్థితి బాగుంటాడు. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ 2 పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇంట్లో అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతాం. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం, లీగల్గానే పోతాం. ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చాం. 48 రోజులకే తట్టుకోలేకున్నారే. ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలలు చిల్లర ఉంది. మీతో అవుతుందే? అసలు మీతో ఎవరు ఎమ్మడి ఉంటాడా? మీరు టేప్ చేసుకొని పోలీసు నుండి ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు. ఐఏఎస్ను, ఐపీఎస్ను. ఎక్కడంటే సింహము ఏది నీ చించినారు. నన్ను అడితే నిన్ను ఎతకవే లోపలేయాలా? అవసరం లేదు. నువ్వు ఉన్నావు ఒకటి, ఏడున్నావు ఒకటే. ఏంది నీ దగ్గర? ఏది మాట్లాడుతూ నీకే తెలియదు. చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తురా? సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు బతుకొచ్చిందా? సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు. అవి అట్లే ఉండింటే సరిపోయాడు. ఏం చేసి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు, దానికి షాక్ ఇస్తారు. ఆ 2 పెట్టి నువ్వు టేమ్ చేసినావు దానిలో. అప్పుడే ఎట్లా పోతాయి? చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో. మంచోడు కాబట్టి ఈ పొద్దున్న నేను నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమను. ఎక్కువసేపు వద్దు.